విశ్వావసు నామ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మనం ప్రధానంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? ఎటువంటి మార్పులు? పెద్దగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద రాజకీయపరమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఏం లేదండి. ఇప్పుడు జగన్ గారి జాతకం ప్రకారం కనుక తీసుకుంటే కొంచెం దశమ శని యొక్క ప్రభావం వల్ల ఏమైతుందంటే కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, దగ్గర ఉండేటువంటి నమ్మకస్తులను కూడా కొంత ఆయన విడుచుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా జగన్ గారి కొంత గండు కాలంగానే చెప్పుకోవచ్చు. రెండవది ఏంటంటే ఈ మే జూన్ తర్వాత కూడా వారికి లీగల్ పరమైన ఇష్యూస్ వచ్చి మరొక్కసారి కోర్టు మెట్లు ఎక్కడం కానీ లేదా జైలుకు వెళ్ళేటువంటి ఒక పరిస్థితి కూడా కొంత ఏర్పడుతుంది. అయితే మనం ఫ్యూచర్ దాని గురించి ఇప్పుడు తాత్కాలికమైన ఒక 1 year గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు జగన్కు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి వచ్చే వరకు అద్భుతమైనగా షైన్ అవుతారు, ప్రజల యొక్క మన్ననలు పొందడం జరుగుతుంది. అదేవిధంగా దేశ రాజకీయాలలో కూడా వారికంటూ ఒక ముద్ర వేసుకోవడం కూడా జరుగుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. బట్ ఈ యొక్క మంత్ ఎండ్లో అంటే ఇయర్ ఎండింగ్లో డిసెంబర్ అండ్ జనవరి కనుక గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారి కొంత స్వల్పపరమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. 2025 డిసెంబర్ 2026 జనవరి ఈ 2 నెలలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంత దూకుడు తగ్గించుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, వారు కొంత దూకుడుని తగ్గించుకొని కొంత నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడం కానీ ఇంకొక పర్ఫెక్ట్ ఆఫ్ లైనింగ్ అంటే అనుభవజ్ఞుడిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి కాలంలో కొంత వారి దూకుడు కొంత తగ్గేటువంటి అవకాశం అయితే గోచరిస్తుంది. అంటే జనసేన పార్టీకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఉగాది? జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఇబ్బంది ఏమి లేదండి. బట్ నేనేమంటానంటే అంత దూకుడు అనేది అంటే గతంలో కనుక మనం చూసినంత దూకుడు, ఆవేశంగా ఉపన్యాసాలు ఇవ్వడం, చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యేటువంటి విధానం లేకుండా కొంత ఆ యొక్క ఆవేశాలను ఆ కోపాన్ని కొంత తగ్గించుకొని కొంత అనుభవజ్ఞుడిగా మారి కొంచెం పాలిష్డ్ పర్సన్గా మారేటువంటి అవకాశం. అదేవిధంగా ఈ యొక్క జనసేన అనేటువంటి పార్టీ కూడా చాలా గ్రౌండ్ లెవెల్స్కి నిదానంగా కూడా కొంచెం ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. దేశ రాజకీయాలలో చర్చ జరిగేలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైనా మార్పులు జరుగుతాయి ఈ సంవత్సరం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద చేంజెస్ ఏమి లేవండి. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద చేంజెస్ కూడా ఏమీ ఉండదు. కొంచెం బలహీనపడతాడు ఇంకా మన జగన్ గారు, ఇంకా కూడా బలహీనపడేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద మార్పులు ఏమి లేవండి. లోకేష్ జాతకం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? లోకేష్ జాతక ప్రకారం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఆగస్టు తర్వాత వారికి అదనపు బాధ్యతలను కూడా స్వీకరించే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు తను ఆల్రెడీ ఒక మినిస్ట్రీ ఉన్నాడు అనుకోండి, ఇంకా ఎక్స్ట్రా ఇంకొక పదవి కూడా అంటే ఇంకో శాఖలు కూడా తనలో యాడ్ అయ్యి తన బాధ్యతలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మంచి లైమ్ లైట్లోకి వస్తాడండి, ఎందుకంటే ఒక మంచి రైజ్ ఆఫ్ పీరియడ్లో తను ఎంటర్ అయ్యాడు యాక్చువల్లీ. ఇది విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ పార్టీల పరిస్థితులు, రాజకీయ పార్టీలలో చోటు చేసుకునేటువంటి వివిధ పరిణామాలు. మొత్తానికి జూన్, జూలై, ఆగస్ట్ మాసాలలో రాజకీయంగా కొన్ని మార్పులు చేర్పులు సంభవిస్తాయని సుమన్ శర్మ గారు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలని, రాజకీయ రంగంలో చోటు చేసుకునే మార్పులు కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు.